నమస్తే. నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. మిల్లెట్ స్పెషల్ కొర్రల గారెలు చాలా హెల్దీ, అస్సలు నూనె పీల్చదు, ఎక్కువ వేగాల్సిన పని లేదు, సిమ్లో పెట్టుకొని లోపల ఉడికేంత వరకు వేయించాల్సిన అవసరం కూడా లేదండి. చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా, ఎటువంటి కుకింగ్ సోడా వేయకుండా కేవలం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర, ఉప్పు వేసేసుకొని చక్కగా చకచకా మార్నింగ్ టైంలో గారెలు వేసేసుకోవచ్చు. గారెలు ఎగట కొట్టదండి, అంత టేస్టీగా ఉంటాయి. మీరే చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, కొంచెం కలర్ వస్తే చాలు, తీసేసుకొని చక్కగా చట్నీతో తినేయచ్చు. మరి హెల్దీ కొర్రల గారెలని ఏ విధంగా చేసుకోవాలో ఈ టేస్టీ బ్రేక్ఫాస్ట్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్. ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ కోసం 2 గ్లాసుల కొర్రలు, 1 గ్లాస్ మినపప్పు వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే మినపప్పు ప్లేస్లో శనగపప్పును కూడా వేసుకోవచ్చు. వీటన్నింటినీ బాగా కలుపుకొని రెండింటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఈవినింగ్ తినాలనుకుంటే మార్నింగ్ నానబెట్టేసుకోండి, లేదంటే మార్నింగ్ తినాలంటే ముందు రోజు నైట్ నానబెట్టేసుకోండి. ఇవి ఎంత బాగా నానితే గారెలు అంతా సాఫ్ట్గా, నూనె అస్సలు పీల్చకుండా బాగా వస్తాయండి. ఇప్పుడు బాగా కడిగేసుకొని నీటిని అంతటిని వంచేసుకొని తగినంత వాటరు, తగినంత ఉప్పు వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. అంతే. దీని అంతటిని ఒక బౌల్లో వేసేసుకోండి. ఈ ఒక గిన్నెలో వేసేసుకున్న తర్వాత తగినన్ని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అట్లాగే కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు, పుదీనా తరుగు, 2 స్పూన్ల జీలకర్ర వేసుకొని దీని అంతటిని బాగా కలిసేలా కలిపేసుకోండి. దీంట్లోని ఎటువంటి కుకింగ్ సోడా వేసుకోవాల్సిన అవసరం లేదండి. చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఎక్కువ వేగాయి అనుకోండి గట్టిగా అయిపోతుంది. కొంచెం వేగితే చాలు, హై ఫ్లేమ్లో పెట్టి వేయించేసుకోవచ్చు. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం అయితే లేదండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయింది. కడాయికి ఎన్ని పడతాయో అన్ని వడలు వేసేసుకొని చక్కగా హై ఫ్లేమ్ పెట్టేసుకొని అటు ఇటు కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుంటే హెల్తీ కొర్రల గారెలు అయితే రెడీ అయిపోయండి. చాలా టేస్టీగా ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, షుగర్ పేషెంట్స్, ఇలాగ ప్రతి ఒక్కరు తినచ్చండి. చాలా కడుపు నిండినట్టు అనిపిస్తుంది. ఒక 2-3 గారెలు తిన్నామంటే ఎగట అస్సలు కొట్టదండి. మామూలు మినపప్పు గారెలాగా భలే బాగుంటాయి. పైన క్రిస్పీగా, లోపల స్మూత్గా. మీకు నచ్చితే ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. కొర్రల గారెల రెసిపీని కూడా ఇంట్లో ట్రై చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే.